కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడి గొప్ప సదావకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి మొదటగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నారు ప్రియులారా. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపలో మా ప్రభు పరిశుద్ధ పాదముల స్తోత్రములు తండ్రి. గడిచిన సంవత్సరములన్నింటిని మీద విజయాన్ని ఇచ్చి ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మాకు చేసినటువంటి ఈ గొప్ప కార్యాలను బట్టి ప్రతి దినము కూడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ఇదిగో నా ప్రభా, మీరు మా కొరకు వ్రాయించబడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా మీ వాక్యాన్ని విలగలిగినటువంటి ఆసక్తిని దయచేయండి తండ్రి. మీ వాక్య ప్రకారంగా జీవించగలిగినటువంటి కృపను దయచేయండి నాయన. ప్రతి వారి యొక్క మనసులను మార్చండి తండ్రి. నీ వాక్యాన్ని వినుచున్న నా ప్రభా, నీ ప్రియబిడ్డలలో వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారిని ఈ క్షణమే ముట్టండి, వారిని స్వస్థపరచండి తండ్రి. అప్పుల భారాలతో నా తండ్రి సతమవుతున్న బిడ్డలను ఒకసారి మీ కను దృష్టి ఉంచండి. వారి అప్పుల బాధల నుంచి పైకి లేవనెత్తండి నాయన. కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి, కాచి కాపాడండి. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగినటువంటి మనస్సును దయచేయమని, ఈ చిన్ని మనవులను మీ పరలోక సందులో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎంతో కాలంగా మరి క్రీస్తులో విశ్వాసం కలిగి ఉన్నానని, నేను క్రీస్తు శిష్యుడినని, క్రీస్తు యొక్క మాటలకు నేను జవదాటనని, ఈ యొక్క సంవత్సర మొదటి రోజున దేవుని యొక్క సన్నిధిలో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి వ్యక్తిగా నీవు కనబడుతూ ఉన్నావు. మరి ఎన్ని వాగ్దానాలు చేసామో ఈ నూతన సంవత్సరంలో, దేవునికి మనం ఎంత విరుద్ధంగా నడిచామో క్రితం సంవత్సరంలో అనేటువంటి లెక్కలు ప్రతి వానిలో కనబడతా ఉంటాయి. అయితే ఈ క్రితంలో చేసినటువంటి దేవునికి విరుద్ధంగా నడిచినటువంటి కార్యాలన్నింటినీ కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు, వాటిని ఒప్పుకుంటూ ఉంటారు. ఒప్పుకొని మరలా ఈ వారం గడిచిన తర్వాత మరలా మామూలు యథాప్రకారంగానే వారి యొక్క జీవితాలు కొనసాగింపబడతాయి. కానీ దేవుడు కోరుకునేటువంటిది అది కాదు. దేవుని యొక్క వాక్యంలో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ది గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 verse 19. ఆ తీర్పు ఇదే. ఏంటయ్యానంటే, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారు ఎంత చక్కని మాట. వెలుగు లోకములోనికి వచ్చెను. దేవుడు మన కొరకు పరలోకములో నుంచి భూలోకములోనికి వచ్చారని నీవు నమ్ముతున్నావు.
ఇతరులకు చెప్తున్నావు, ఏ సేవియర్ హ్యాస్ బీన్ బోర్న్ టుడే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి సంగతి నీకు తెలుసు. అది ఇతరులకి కూడా నీవు చెప్తా ఉన్నావు. వాక్యాలను ప్రతి వారికి కూడా వివరిస్తూ ఉన్నావు దేవుని గురించి. భయముతోటో లేకపోతే భయము లేకుండానో దేవుని యొక్క మాటలను వింటూ ఉంటున్నావు, చెప్తూ ఉంటున్నావు. కానీ దాన్ని అనుసరించేటువంటి పద్ధతి నీలో కనబడటం లేదు. వెలుగు లోకములోనికి వచ్చెను. దేవుడు మనకి వెలుగును హీజ్ లైట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికే వెలుగునిచ్చేటువంటి దేవుడు ఆయనే వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు లేకపోతే మనమందరము కూడా నశించిపోయేటువంటి మనుష్యులము. అలా నశించిపోవటం ఆయనకి ఇష్టము లేక మనము చేసినటువంటి అపరాధముల కొరకు ఆయన పరలోకములో నుంచి భూలోకమునకి మనుష్యావతారముగా ఎత్తి మన యొక్క పాపాలని పరిహరించటానికి మరొకరకు ఆయన శిలువ మీద మరణించారు. ఆ సంగతి మనకి తెలుసు. ఆ వెలుగు లోకములోనికి వచ్చాను. కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించలేక చీకటినే ప్రేమించిరి. వెలుగంటే నీకు ఇష్టం ఉండదు, మంచి మాటలంటే నీకు ఇష్టం ఉండదు, ప్రభువారి మాటలంటే అసహించుకుంటావు, ప్రభువారి ప్రార్థన అంటే నువ్వు బద్దకిస్తూ ఉంటావు. ప్రార్థనకు వెళ్ళినటువంటి వారిని నీవు చెడగొట్టేటువంటి స్వభావం నీలో ఉన్నది. ఎందుకనంటే నీవు ఎల్లప్పుడూ కూడా చీకటిమయమైనటువంటి వ్యక్తివి. ఇటువంటి చీకటి పనులు చేసేటువంటి మనస్తత్వం నీలో ఉంది కనుక వెలుగుకు దూరంగా ఉంటున్నావు, క్రీస్తుకు దూరంగా ఉంటున్నావు. ఈ దేవుడు నాకు అక్కర్లేదని అంటున్నావు. దేవుడు అక్కర్లేదని ఎందుకు అంటున్నావు అని అంటే ఆయన వాక్య ప్రకారంగా జీవించగలగాలి. నీవు మంచి మాటలు చెప్పి ఇంకో రకంగా నీవు జీవిస్తే నీ యొక్క జీవితానికి అర్థం లేదు. చీకటి సంబంధమైనటువంటి కార్యాలు నీలో ఉన్నాయి కాబట్టి వెలుగును గురించి నీవు మాట్లాడలేవు. యథార్థవంతుల దగ్గర నీకు స్థానం లేదు. యథార్థవంతులంటే నీకు అసహ్యంగా కనబడుతుంది. ఎందుకనంటే నీలో ఉండేటువంటి చెడ్డ లక్షణాలు నిమగ్నమైపోయి ఉన్నాయి. నీ హృదయం అంతా కూడా, నీ రాజకీయ శక్తులన్నీ కూడా నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెలుగు వచ్చింది, వెలుగు లోకంలో ఉంది. కానీ నీ యొక్క క్రియలు నీకు చెడ్డగా కనబడుతున్నాయి, ఇతరులకు చెడ్డగా కాపాడుతున్నాయి. నీ క్రియలు ఎటువంటివో, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలా, దేవునికి ఇష్టము లేనటువంటి క్రియలా, అవి నీవు జడ్జిమెంట్ చేసుకోగలిగినటువంటి స్థితి నీలో ఉంది కాబట్టి యథార్థమైనటువంటి దేవునిని, యథార్థమైనటువంటి వెలుగుని నీవు ప్రేమించలేకపోతున్నావు. ఎందుకనంటే తమ క్రియలు చెడ్డవైనందున, తమ క్రియలు చెడ్డవైనందునంటే ఏ చెడ్డ కార్యాలకు నువ్వు లోనవుతున్నావో, ఎటువంటి పాప కార్యాలకి నీవు లోనవుతున్నావో, ఎటువంటి మనుషులకు ఇష్టము లేనటువంటి కార్యకలాపాలలో నీవు నిమగ్నమవుతూ ఉన్నావో, నీవు గొప్పవాడివిగా పరిగణింపబడతా ఉన్నావు. కానీ నీ యొక్క క్రియలన్నీ కూడా దేవునిలో చాలా చెడ్డగా కనబడుతుంది. అందుకని నువ్వేం చేస్తున్నావనంటే వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూసారా, వెలుగంటే నీకు అసహ్యం కలుగుతుంది కాబట్టి, వెలుగుగా అసహ్యం కలుగుతుంది కాబట్టి నువ్వెవరు వాడవు? చీకటి శక్తులకు లీడరు నీవు. యు ఆర్ ది లీడర్ ఆఫ్ డార్క్నెస్. అంటే చీకటికే లీడర్వి నువ్వు. యు ఆర్ ది లీడర్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్. దురాత్మలకు అధిపతివి. ఎందుకనంటే వెలుగుని ప్రేమించేటువంటి మనస్సును లేదు నీ దగ్గర. క్రీస్తుని ప్రేమించే మనసు లేదు. క్రీస్తు బిడ్డల పట్ల నీ యొక్క మంచితనము అగపరచటం లేదు. అలా అగపరచలేనప్పుడు నీవు చీకటి సంబంధివి, చీకటి లక్షణాలకే అధిపతివి నువ్వు. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి చీకటి శక్తులు ఉన్నంతకాలము, ఎటువంటి చీకటి నీలో ఉన్నంతకాలము నీవు అభివృద్ధి చెందవు. అభివృద్ధి చెందుతున్నానని నీవు అనుకుంటున్నావే తప్ప ఎప్పటికీ నీవు అభివృద్ధిని పొందలేవు. దేవుడు నిన్ను కోరుకునేది అది కాదు.
వెలుగుమయమై ఉండాలి. ఆ వెలుగును స్వీకరించేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నీవు కనపడాలి. ఈ లోకములో వెలుగుగా వచ్చాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. వెలుగునిచ్చాడు. ఆ వెలుగును నువ్వు స్వీకరించాలే తప్ప చీకటిని స్వీకరిస్తున్నావు. చీకటికి నీవు ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావు. దుష్కార్యములు చేయువాడు వెలుగును ద్వేషించును. దేవునికి స్తోత్రం. దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. చూసారా, దుష్కార్యాలు నీ మనసు నిండా ఉన్నట్లయితే ఈ రాజకీయపరమైనటువంటి పనులను పురుకొల్పినటువంటి ఆ యొక్క స్థానం, ఆ యొక్క చెడ్డ మనసు నీలో కనబడతా ఉన్నది దేవునికి. అలా నీలో కనబడుతుంది కాబట్టి వెలుగును ద్వేషిస్తూ ఉన్నావు. క్రీస్తుకి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నావు. క్రీస్తు యొక్క మాటలు నువ్వు వినలేకపోతున్నావు. కానీ వినినట్లుగా క్రీస్తులో భక్తిపరుడుగా నీవు నటిస్తూ ఉన్నావు. కానీ దేర్ ఈజ్ నో యూజ్ ఇన్ యువర్ లైఫ్. నీవు అర్థం చేసుకో. ఈ రోజు నుంచైనా ఈ నూతన సంవత్సరంలో నీవు ప్రభువుకి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయి. నీలో పరివర్తన నీకు నీవే తెచ్చుకో. ఎవరో పరివర్తన. రిపెంటెన్స్ అనేటువంటిది ఎవరో ఇచ్చేటువంటిది కాదు. నీకు నీవే మార్పు తెచ్చుకునేటువంటి ఆ యొక్క గిఫ్ట్ రిపెంటెన్స్ అంటే నీకు అర్థమే తెలియదు. పశ్చాత్తాపము కలిగినటువంటి మనసు. పశ్చాత్తాపం అంటే ఇతరులను ద్వేషించేటువంటి మనసు నీలో చాలా కాలంగా కనపడతా ఉంది. అటువంటి మనసు నీకు ఉన్నట్లయితే దేవుని దగ్గర నీవు క్షమాపణ అడుక్కో. క్షమించమని అడుగుతున్నావు. మరలా నీ యొక్క కార్యకలాపాలన్నిటిలో కూడా మరలే మొదటి స్థానానికి వచ్చేస్తున్నావు. అలా వచ్చినట్లయితే నీవు చీకటి శక్తులు కలిగినటువంటి వ్యక్తివి, వెలుగును ద్వేషించేటువంటి వ్యక్తివి. ప్రభువారు చెప్పినటువంటి మాటకు విలువైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా కనబడతావు. ఎందుకనంటే నీలో చీకటిమయమైనటువంటి స్వభావం ఉంది. కాబట్టి దుష్కార్యములు చేయి ప్రతి వాడు కూడా వెలుగును ద్వేషించును. వెలుగును ద్వేషిస్తున్నాడనంటే క్రీస్తుని ద్వేషిస్తున్నాడంటే క్రీస్తు ప్రభు వారి యొక్క సేవకులను దూషిస్తూ ఉన్నాడంటే నువ్వెవరవయ్యా అంటే చీకటి సంబంధం కలిగినటువంటి వ్యక్తివి. ఎందుకంటే నీ క్రియలు చెడ్డగా కనబడుతున్నాయి కాబట్టి వెలుగు నీలో లేదు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండానట్లు వెలుగునొద్దకు రాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగు దగ్గరికి నీవు రాలేవయ్యా. నీకు ఆ ధైర్యం చాలదు. ఎందుకనంటే నీవు దుష్టుడువు కనుక, నీవు దుష్టురాలువు కనుక కాదా? నీ మనసు నీకు తెలియదా? నువ్వు ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నావో నీకు అర్థం అవటం లేదా? నీలో సమాధానం ఏమన్నా ఉన్నదా? క్రీస్తు ప్రేమ నీకు కలిగి ఉన్నావా నీవు? కానీ క్రీస్తు ప్రేమ ఉందని నాలో అని నువ్వు చెప్తున్నావు. నీకు నీవే అనుకుంటున్నావు. కానీ దేర్ ఈజ్ నో లవ్ ఎట్ ఆల్. దేర్ ఈజ్ నో క్రైస్ట్ లవ్ ఇన్ యువర్ హార్ట్. నీ మనసులో, నీ హృదయంలో దేవుని యొక్క ప్రేమను నువ్వు కోల్పోయావు. దేవుని యొక్క ప్రేమ నీలో లేదు. కానీ ఉన్నట్లుగా నీవు నటిస్తూ ఉన్నావు. నీకు నీవే నష్టపోతూ ఉన్నావు. దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాలేడు. వెలుగంటే నీకు అసహ్యంగా కనపడుతుంది. దేవుని యొక్క బిడ్డలు కనపడేటప్పటికి నువ్వు వారి మొహాలు నువ్వు చూడలేవు. ఎందుకనంటే నీవు దుష్టుడవు కనుక, నీలో క్రీస్తు ప్రేమ లేదు కనుక మంచి వారందరూ కూడా నీకు ఎలా కనపడతారంటే చెడ్డవారుగా కనపడతావు. క్రీస్తు ప్రేమ లేదు నీలో. నువ్వు కోల్పోయావు అవన్నీ కూడా. ఎంతసేపు కూడా నీలో కుట్ర అయినటువంటి స్వభావాలు నీలో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు, దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు ఎన్నో సంవత్సరాలు నీ మీద వెళ్ళిపోతూ ఉన్నాయి. నువ్వు ప్రభు భక్తులని నువ్వు చెప్పుకుంటా ఉన్నావు, ప్రభు భక్తురాలని చెప్పుకుంటున్నావు, నువ్వు సంఘ పెద్దనని చెప్పుకుంటున్నావు. నువ్వు సంఘంలో నువ్వే మెయింటైన్ చేసేటువంటి వ్యక్తిని, నేను లేకపోతే ఈ సంఘమే లేదని నువ్వు చెప్పుకుంటున్నావు.
కాబట్టి దేవుడు నీలో కోరుకునేటువంటిది ఆ యొక్క లీడర్షిప్ కాదు. దేర్ ఈజ్ నో లీడర్షిప్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. లీడర్షిప్ దేవుడు నీలో నుండి కోరుకోవటం లేదు. దేవునికి తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే ఆయన వెలుగుని ఇచ్చాడు. ఆ వెలుగుని నీవు స్వీకరించలేకపోతావు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవి. తర్వాత ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును. నీ సత్యవర్తనుడు అయితే, దేవునిలో నీవు నిజమైనటువంటి నిండారు మనసు కలిగినటువంటి వ్యక్తివైతే, నీవు పశ్చాత్తాపం కలిగినటువంటి వ్యక్తివైతే, నీవు చేసినటువంటి పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని, మనుషుల ఎదుట ఒప్పుకొని, నీవు తగ్గింపగలిగినటువంటి స్థానాన్ని, మంచి సమాధానాన్ని కలిగినటువంటి వ్యక్తివైతే ఏమంటున్నారు? నీవు దేవుని మూలముగా పుట్టినవాడవు. అంటే దేవునిని నీవు తెలుసుకునేటువంటి వ్యక్తివి. ఇవన్నీ కూడా నీలో కనపడతలేదు. కాబట్టి నువ్వు దేవుని ఇంకేం తెలుసుకున్నావు? నువ్వు మందిరానికి వెళ్ళేటువంటి ప్రయోజనం ఏంటి? ఇతరులను తిట్టమనా? మనుషులు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రకంగా నీతో చెప్పుకోమనా? ఇటువంటి క్రియలన్నీ కూడా ఇంకా నీవు విడిచిపెట్టలేవు. విడిచిపెట్టడానికి నీవు ఇష్టపడటం లేదు. కాబట్టి నీవు సత్యవంతురాలవు కాదు. సత్యవర్తనుడైతే ఏమంటున్నారు ఇక్కడ? ఇటువంటి చెడ్డ క్రియలన్నీ కూడా, చీకటిమయమైనటువంటి పనులన్నీ కూడా, చీకటికరమైనటువంటి మాటలన్నిటినీ కూడా విడిచిపెట్టు. స్టాప్ ఇట్. కానీ అలా విడిచిపెడితే నీ జీవితమే లేదని అనుకుంటున్నావు. నువ్వెంత నిన్నెవరో లెక్క చేయరని అనుకుంటున్నావు. ప్రభువునందు ప్రియులారా, చాలా అమాయకమైనటువంటి మనసును కలిగినటువంటి జీవితాన్ని చాలామంది జీవిస్తూ ఉన్నారు. క్రీస్తు నేర్పేటువంటి ప్రేమను గూర్చి మీరు తెలుసుకోలేక ఎంతోమంది దైవజనులు చెప్పినా కానీ నీ యొక్క మనసు ఇంకా కూడా మార్పు చెందినట్లుగా కనపడతలేవు. కాబట్టి దేవునిలో నీకు ఏ విధమైనటువంటి ప్రతిఫలము నీకు కలగటం లేదు. నాకెందుకు ఈ ప్రతిఫలం కలగటం లేదయ్యా అంటే నీవు చేసినటువంటి ఆ యొక్క లోపాలను నువ్వు తెలుసుకోవటం లేదు. అలా తెలుసుకోకుండా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నీవు జీవించటానికి నీవు ఇష్టపడుతున్నావు. కాబట్టి నీ జీవితం ఎంతసేపు కూడా ఆ రకంగానే కనబడుతుంది. కాబట్టి వెలుగును ద్వేషించి చీకటిలో నడుస్తున్నావు. వెలుగును ద్వేషించి చీకటిలో నడిచినటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. చీకటిని ద్వేషించి వెలుగులో నడిచేటువంటి వారికి అంతా వెలుగుమయంగానే కనపడుతుంది. ప్రభు చెప్పినటువంటి మాటలకు నీవు విలువనిచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ చీకటిని విడిచిపెట్టు. ఈ సంవత్సరంలో ఈ చీకటి శక్తులకు స్వస్తి చెప్పు. దేవుని చెప్పేటువంటి మాటలకు నీవు ప్రథమ స్థానాన్ని ప్రత్యక్షపరుచుకున్నట్లు వెలుగు నొద్దకు వచ్చును. నీ యొక్క క్రియలు మంచివిగా కనపడాలి. నువ్వు మార్పు చెందినటువంటి వ్యక్తిగా నీవు దేవునికి కనపడాలి. అలాగా నువ్వు మార్పు చెందినటువంటి దేవునికి ఇష్టడుగా జీవించినటువంటి బిడ్డవుగా ఉన్నట్లయితే నీకు ఆయన యొక్క కృపలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, చివరగా దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగం యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత చక్కని మాటో. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ కూడా యేసు ప్రభువు వారిని ఎవరైతే నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసు ప్రభువు వారే నా కొరకు ఆ శిలువ మీద మరణించారు,
ఆయన ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా నాకు రక్షణ కలిగింది అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, దేవునిలో విశ్వాసం కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వారికి, దేవుడు చేసేటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలను తలంచుకునేటువంటి వారికి, వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన ఆనరింగ్ చేస్తారో, ఎవరైతే ఆయన గణపరుస్తారో, యేసుక్రీస్తు వారి ద్వారా ఈ రకమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను, యేసుక్రీస్తు గారి ద్వారా ఇచ్చినటువంటి గృహంలో నేను ఉంటున్నాను, యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చినటువంటి ఈ ఉద్యోగంతో నేను బ్రతుకుతున్నాను అని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం కలిగినటువంటి జీవితంతో జీవిస్తూ ఉంటారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించడం. నువ్వు దేవుని పిల్లడు కావాలంటే, దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండాలనంటే ఫస్ట్ నువ్వేం చేయాలనంటే యూ బిలీవ్ గాడ్ ఫస్ట్. దేవునిలో నమ్ము. యు ఫెయిత్ ఇన్ గాడ్. దేవునిలో విశ్వాసంతో జీవించు. విశ్వాసము లేకుండా ఎవరు దేవుని చూడలేడు. ఏది నీ విశ్వాసం ఏమై ఉన్నది? ఏమి వింటున్నావు నీవు దేవుని మందిరానికి వెళ్ళి? ఇటువంటి మాటలు నీకు ఇష్టమైనటువంటివి కావు. ఇలా ఇష్టపడకపోతే నీవు చీకటి సంబంధమైనటువంటి వ్యక్తివి. దేవుని చెప్పేటువంటి మాటలకు వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నావని అంటే నీలో ఇంకా మార్పు కనబడటం లేదు, నీలో పశ్చాత్తాపం కనబడతా లేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాలను నీవు శ్రద్ధగా వింటున్నా కానీ దేవునికి స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని ఇవ్వటం లేదు. 1 యోహాను 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, దేవుని మూలముగా పుట్టినవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. బాగానే ఉంది. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రపరుచుకొనును. దేవుడే నాకు ఈ భోగభాగ్యాలను ఇచ్చాడు, దేవుడు ఈ రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు, నేను దేవునిలో మారు మనసు పొందాను అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగి మాటి మాటికి నువ్వు చేసినటువంటి అపరాధాలనే ఆయన దగ్గర ఒప్పుకొని నీవు పశ్చాత్తాపడినట్లయితే ఏమంటున్నారు ఇక్కడ? దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రపరుచుకొనును. చాలా చాలా భద్రంగా ఉంటాడు. ఈ విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకొని దేవుల్లో మార్పు కలిగినటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా జీవిస్తాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు ఇతరులతో, ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసము కలిగినటువంటి బిడ్డగా జీవిస్తాడు. అలాగ జీవించినటువంటి బిడ్డకి ఏం జరుగుతుంది? దుష్టుడు వానిని ముట్టడు. ఈ విధమైనటువంటి పనిలో ఉన్నప్పుడు, ఈ విధమైనటువంటి విశ్వాసములో నీవు జీవించినప్పుడు, దేవునిలో నీవు భద్రంగా నీ యొక్క జీవితాన్ని కాపాడుకున్నప్పుడు దుష్టుడు వానిని ముట్టడు. ద ఈవిల్ స్పిరిట్ కుడ్ నాట్ టచ్ హిమ్. సాతాను శక్తులు వారిని ముట్టవు. దేవునిలో ఎల్లప్పుడూ కూడా శాంతికరమైనటువంటి జీవితాన్ని కొనసాగింపచేస్తావు. ఎప్పుడయ్యానంటే నీవు వెలుగును ప్రేమించినట్లయితే, చీకటిని ద్వేషించినట్లయితే, చీకటిని ద్వేషించి వెలుగును ప్రేమించి దేవునిలో నీవు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించినట్లయితే సమస్త విధములైనటువంటి కృపలను ఆయన నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయను కాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి
ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, అందరూ కొండలు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా యేసయ్య మీకు స్తోత్రములు. ఇంతవరకు నా ప్రభువా, మరి ఎవరైతే చీకటిమయమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నారు నా ప్రభువా, నా తండ్రి, మీ గొప్ప వెలుగు ఈ ప్రపంచానికే నా తండ్రి వెలుగునిచ్చినటువంటి గొప్ప దేవుడు. నా తండ్రి, మీ యొక్క మాటలను, నా ప్రభువా, మీ యొక్క వాక్య భాగాలను శ్రద్ధతో వినగలిగినటువంటి నీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలు ఉంచండి తండ్రి. మీ ప్రేమను అర్థం చేసుకొని ఇతరుల పట్ల ప్రేమను కనపరిచేటువంటి స్వభావాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ గొప్ప తగ్గింపు కలిగినటువంటి మనసును మీ ప్రియ బిడ్డలకు ఇవ్వండి. మరి ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించండి తండ్రి. మిమ్మల్ని ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి కలుగ చేయండి నాయన. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే నా ప్రభు ఈ క్షణమే వారిని ముట్టండి, వారి వ్యాధులను అరికట్టండి నాయన, వారిని స్వస్థపరచండి ప్రభు. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు అనేటువంటి సత్యాలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరిగినట్టు సహాయం చేయండి నా తండ్రి. ప్రతి వారికి కూడా మంచి మనసులను ప్రసాదించండి. కుటుంబంలో సాతాను శోధనల చేత పీడించబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నా ప్రభా, వెంటనే మీ కనుదృష్టి వారిపై ఉంచి నా ప్రభ కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించమని, మీ మెండైన దీవులతో నింపమని, ఈ చిన్ని మనములు పరలోక సంలో చేరమని మా ప్రభుని ప్రియకుమారుని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చుని వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దేవునితో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనము. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.